నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పచ్చదనం పెంపే లక్ష్యంగా నేటి నుంచి 7వ విడత హరితహారం. పెద్దాంబర్పేట వద్ద అర్బన్ పార్కుకు మంత్రులు శ్రీకారం. గ్రామాలు పట్టణాల్లో ప్రణాళికాయుత అభివృద్ధి ధ్యేయం. ఇవాల్టి నుంచి 4వ దఫా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం. కబ్జాకోరల్లో ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ భూమి. 10 కోట్ల విలువైన బల్దియా స్థలంపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను. పేదరికంతో ఆన్లైన్ పాఠాలకు దూరంగా విద్యార్థులు. టీవీలు, స్మార్ట్ ఫోన్లు లేక తరగతులకు దూరం. కెనడా, అమెరికాలో భానుడి భగభగలు. అసాధారణ రీతిలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు. గ్రామసీమలు, పట్టణాలు పరిశుభ్రతతో కళకళలాడుతూ ప్రణాళికాయుత అభివృద్ధి ధ్యేయంగా మరో దఫా పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలకు నేటి నుంచి శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు, ఫలితాలు సమీక్షించుకుని తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేసి అవసరమైన పనులు చేపడతారు. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, మార్కెట్ల వంటి వాటికి పూర్తికి ప్రాధాన్యమివ్వనున్నారు. మరో విడత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానుంది. 10 రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాల్లో ఇప్పటి వరకు జరిగిన పనులను సమీక్షిస్తారు. గ్రామాలు, పట్టణాల వారీగా పల్లె, పట్టణ ప్రగతి నివేదికలు తయారు చేశారు. ఆయా గ్రామాలు, పట్టణాలకు వచ్చిన నిధులు, చేసిన ఖర్చు, చేపట్టిన పనులు, ప్రస్తుతం వాటి స్థితి, అవసరాలు తదితరాలను అందులో పొందుపరచాల్సి ఉంటుంది. తొలి రోజైన ఇవాళ గ్రామ, వార్డు సభలు నిర్వహించాలి. సభా వేదికగా నివేదికలోని అంశాలను వెల్లడించి, సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ, 10 రోజులు చేపట్టాల్సిన పనులపై అందరి సలహాలు, సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది. పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, హరితహారం, విద్యుత్ అంశాలు ప్రధాన అజెండాగా 10 రోజుల ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చేయాల్సిన పనులకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశారు. రహదారులు, ప్రజోపయోగ స్థలాలను శుభ్రంగా ఉంచడంతో పాటు రోడ్లపై గుంతలు పూడ్చివేయాలి. ఖాళీ స్థలాలు శుభ్రం చేసేందుకైన ఖర్చు, జరిమానా, పాలనా వ్యయాన్ని యజమానుల నుంచి వసూలు చేయాలని స్పష్టం చేసింది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సర్కార్ తెలిపింది. ఫాగింగ్, రసాయనాల పిచికారీ, ఆయిల్ బాల్స్, తాగునీటి వనరులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలి. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల పనులను పూర్తి చేసి వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలి. అన్ని పట్టణాల్లో కనీసం ఒక వైకుంఠ రథాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. పల్లె పట్టణ ప్రగతిలో భాగంగా ఒకరోజు పవర్ డే నిర్వహించి విద్యుత్ సంబంధిత సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించింది. వీధి దీపాల స్థానంలో LED బల్బులు అమర్చాలని నిర్దేశించింది. మీ పుట్టిన గ్రామానికి సేవ చేసేందుకు పాల్గొనవలసిందిగా ముఖ్యమంత్రి గారి తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అప్పుడే మీ గ్రామాన్ని, పుట్టిన గ్రామాన్ని రుణం తీసుకున్నట్టయితే అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. గ్రామ రూపురేఖలే మార్చాం. ఇవాళ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా మా ఊరికి పోదాం, మా ఊళ్ళోనే ఇల్లు కట్టుకున్నాం అనే పరిస్థితి వచ్చింది. ప్రతిది కూడా వాడకంలోకి తీసుకురావాలి. వైకుంఠ చుట్టూ మంచి పూల చెట్లు పెట్టాలి. నిన్నటి వరకు అన్ని గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్స్ అన్ని కూడా పడ్డాయి. 750 కోట్లు. గ్రామ సభలు కరెక్ట్గా జరుపుతున్నారా లేదా అనేది కూడా రివ్యూ చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు పూర్తి చేయాలి. ఈ 10 రోజుల లోపల పూర్తి చేయకపోతే బాధ్యత ఎవరిది ఉంటే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది. పల్లె పట్టణ ప్రగతి కోసం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి సహా అధికారుల ఆకస్మిక తనిఖీలుంటాయని, అలక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. పచ్చ
పచ్చదనం పెంపే ధ్యేయంగా మరో దఫా హరితహారం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. పల్లె పట్టణ ప్రగతిలో భాగంగా చేపడుతున్న 7వ విడతలో మరో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రహదారుల వెంట బహుళ వరుసల్లో వనాల అభివృద్ధి, ఎక్కువ విస్తీర్ణంలో ప్రకృతి వనాల అభివృద్ధికి ఈసారి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రతి ఇంటికి 6 చొప్పున మొక్కలను పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో 7వ విడత కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 33% పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో చిల్కూరు బాలాజీ సన్నిధిలో మొక్కనాటి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 6 దఫాల్లో 220 కోట్ల 70 లక్షలు నాటారు. అటవీ ప్రాంతంలో 60 కోట్ల 81 లక్షలు, అడవుల వెలుపల 159 కోట్ల 88 లక్షల చెట్లు పెంచుతున్నారు. హరితహారం కోసం అన్ని శాఖలు కలిపి 5,591 కోట్లు ఖర్చు చేశాయి. 7వ విడతలో మరో 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 15,241 నర్సరీల్లో 25 కోట్ల మొక్కలు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 7వ విడత హరితహారం కార్యక్రమానికి అంతా సిద్ధం చేసినట్లు అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 10 రోజుల పాటు కార్యక్రమం కొనసాగుతుందన్న ఆయన ఈ విడతలో 20 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా పెద్దంబర్పేట్ కాలాన్లోని ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న రిజర్వ్ అటవీ ప్రాంతంలో 7వ దఫా హరితహారం కార్యక్రమాన్ని పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. సకల హంగులతో ముస్తాబైన అంబర్పేట్ కలాన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రజలకు అంకితం చేయనున్నారు. ఏడో విడత హరితహారంలో భాగంగా హైదరాబాద్ పురపాలక సంఘ మంత్రివర్యులు కేటీ రామారావు గారు పెద్ద అంబర్పేట అర్బన్ పార్క్ లో మొక్క నాటి ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ హరితహార కార్యక్రమం 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మొత్తం రాష్ట్రమంతటా కూడా నిర్విరామంగా ప్రతి డిపార్ట్మెంటు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొని భాగస్వాములు కండి, వాతావరణాన్ని పరిరక్షించండి, నాటిన మొక్కలన్నీ కూడా సురక్షితంగా కాపాడుకోండి అని చెప్పి మీరు 20 కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాము. నేషనల్ హైవే రోడ్స్, R&B రోడ్స్, పంచాయతీరాజ్ రోడ్స్, మున్సిపల్ రోడ్స్, మీరు ఎక్కడ స్థలం ఉంటే అక్కడ మొక్కలు ఇంకా ఎక్కువ నాటాలి. గ్రామీణ ప్రాంతంలో గతంలో నాటిన మొక్కల ప్లేస్లో ఎక్కడైనా మొక్క చనిపోయినట్టయితే ఆ స్థలంలో మళ్ళీ ఒక మొక్క నాటాలి. ఇందులో 33% స్థాయికి మనం తీసుకుపోయినట్టయితే ఎండ వేడిమి తక్కువ ఉంటుంది, సకాలంలో వర్షాలు పడతాయి. ఈ విడతలో జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు పంచాయతీ రోడ్ల వెంట పలు వరుసల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఖాళీ స్థలాలు గుర్తించి మొక్కలు నాటి సంరక్షించనున్నారు. ప్రతి మండల కేంద్రంతో పాటు పట్టణ ప్రాంతాల్లో కనీసం 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమం విజయవంతానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖ వారు అందరూ సన్నద్ధమై ఉన్నారు. ఈ సంవత్సరం మన టార్గెట్ 20 కోట్ల మొక్కలు కాగా మన దగ్గర 25 కోట్ల మొక్కలు కూడా ఉన్నాయి. అటవీ శాఖ వాళ్ళు వేసే మొక్కలు కూడా 7 కోట్లు పెంచడం కూడా జరిగినది. ఇవన్నీ కూడా ఈ విడతలో నాటడం జరుగుతున్నది. ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ లో కూడా, కొండలు గుట్టల్లో కూడా ఈ మొక్కలు విరివిరిగా నాటి మన పచ్చదనం శాతాన్ని పెంచడం జరుగుతున్నది.
230 కోట్లు బ్రతికున్న మొక్కల్ని సాధించాలి. వాటితోనే మన పచ్చదనం శాతం పెరగటం జరుగుతున్నది. 230 కోట్ల మొక్కల హరితహార లక్ష్యాన్ని అధిగమిస్తామంటున్న యంత్రాంగం సీఎం ఆదేశాలతో రహదారి వనాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో జోనల్ వ్యవస్థలో మార్పులు చేర్పులకు కేంద్రం ఆమోదం తెలపగా అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం నారాయణపేట జిల్లా జోగులాంబ జోన్లో, ములుగు జిల్లా కాళేశ్వరం జోన్లో, వికారాబాద్ జిల్లా చార్మినార్ జోన్లో ఉంటాయి. రాష్ట్రంలో జోనల్ వ్యవస్థలో మార్పులకు ఈ ఏడాది ఏప్రిల్ 19న రాష్ట్రపతి ఆమోదం తెలియజేయగా కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దాన్ని కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి పంపించగా రాష్ట్రంలో అమలుకు వీలుగా తాజాగా జీవో 128 ఇచ్చింది. తద్వారా జోనల్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్లే. ఇప్పటి వరకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినందున ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ కొత్త జోనల్ విధానం వర్తింపజేయనుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అన్ని ప్రాంతాలకు సమాన అవకాశాలకు తోడు స్థానికులకు ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం జోనల్ వ్యవస్థలో మార్పులు చేసింది. గతంలో ఉన్న 2 జోన్లను 7 చేసింది. కొత్తగా 2 బహుళ జోన్లను ఏర్పాటు చేసింది. మొదటి 4 జోన్లను ఒక బహుళ జోన్లో, మిగిలిన 3 జోన్లను 2వ బహుళ జోన్లో చేర్చింది. ఉద్యోగాలను జిల్లా, జోనల్, బహుళ జోన్, రాష్ట్ర స్థాయి కేడర్లుగా మార్చి మొదటి 3ంటిని ప్రత్యక్ష నియామకాల ద్వారా చేపట్టాలని, రాష్ట్ర స్థాయి పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. 1 నుంచి 7 తరగతుల్లో వరుసగా 4 ఏళ్లు చదివితే స్థానికులుగా పరిగణిస్తారు. విద్య, ఉద్యోగాలకు జిల్లా, జోనల్, బహుళ జోనల్ పరిధిలో 95% స్థానికత, 5% ఓపెన్ కేటగిరీగా ప్రకటించింది. రాష్ట్ర కేడర్ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ అవుతున్నందున వాటికి రిజర్వేషన్లతో సంబంధం ఉండదని పేర్కొంది. ములుగు, నారాయణపేట జిల్లాలను చేర్చడంతో పాటు ప్రజల విజ్ఞప్తి మేరకు వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్ కు మార్చాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. అందుకు ఏప్రిల్లో కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇప్పటిదాకా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 2 జోన్లు 10 జిల్లాల విధానం కిందనే నియామకాలు చేపడుతున్నారు. తాజాగా కొత్త జోనల్ విధానం పూర్తిగా ఆమోదం పొందడంతో ఇకపై 33 జిల్లాలు, 7 జోన్లు, 2 బహుళ జోన్ల ప్రాతిపదికన కొత్త ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి. జిల్లాలు పెరిగినందున అప్పట్లో ఉద్యోగులను తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే ప్రతి జిల్లాలో ఉండాల్సిన ఉద్యోగుల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేయాలి. మొదటి జోన్ కాళేశ్వరంలో ఆసిఫాబాద్, కుమరం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలున్నాయి. 2వ జోన్ బాసరలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలకు చోటు కల్పించారు. 3వ జోన్ రాజన్నలో కరీంనగర్, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలున్నాయి. 4వ జోన్ భద్రాద్రిలో భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ చేరాయి. 2వ బహుళ జోన్ 5వ జోన్ యాదాద్రి కిందకు సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగామ వస్తాయి. 6వ జోన్ చార్మినార్లోకి మేడ్చల్, మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ చేర్చారు. 7వ జోన్ జోగులాంబలో మహబూబానగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న ఆర్డీఎస్ కుడి కాల్వ విస్తరణ పనులను వెంటనే ఆపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ బోర్డు చైర్మన్కు లేఖ రాశారు. విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ కుడి కాల్వ విస్తరణ పనులను చేపడుతోందన్న ఈఎన్సీ ఆ విషయంపై గతంలో ఫిర్యాదు చేశామని, అయినా పనులు ఇక్కడ ఇంకా వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. పనులకు సంబంధించిన ఛాయాచిత్రాల్ని ఫిర్యాదుతో జతపరిచారు. కృష్ణా 2వ ట్రైబ్యునల్ అవార్డుపై సుప్రీంకోర్టు స్టే ఉన్న చట్టవిరుద్ధంగా ఆర్డీఎస్ కుడి కాల్వ విస్తరణ పనులను ఆంధ్రప్రదేశ్ కొనసాగించడం, కృష్ణా నది యాజమాన్య బోర్డు అడ్డుకోకపోవడంపై రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని ఈఎన్సీ గుర్తు చేశారు. అక్రమంగా జరుగుతున్న విస్తరణ పనులను నిలువరించకపోతే రాష్ట్ర కేటాయింపుల్లో సగం వచ్చే అవకాశం ఉండదన్న నీటిపారుదల శాఖ ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ తక్షణమే ఆర్డీఎస్ కుడి కాల్వ విస్తరణ పనులను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని బోర్డును కోరారు. జల విద్యుత్ ఉత్పత్తిని ఆపడం ఎవరితరం కాదని, ఏ కమిటీకి, కమిషన్కు ఆ హక్కు లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టించే విద్యుత్ ఉత్పత్తి కోసమన్న జగదీష్ రెడ్డి తెలంగాణ సర్కారు నీటి దోపిడీకి పాల్పడుతోందన్న ఏపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. మానవీయ కోణంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా పాత పద్ధతుల్లోనే వ్యవహరిస్తామనే ధోరణి సరికాదని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీర్మానం చేస్తే కుదరదు, ఇంకా పాత ఆటలు సాగవు, ఇంకా మేము అదే పాత పద్ధతుల్లో అరాచకాలు చేస్తాం. ఆ రోజు ఏ రకంగా ప్రాజెక్టులకు ఆపరేషన్ రూల్సే లేకుండా పూర్వం ప్రాజెక్టులుగా మార్చి ఇష్టారీతిలో ప్రవర్తించారో
ఇప్పుడు కూడా అట్లే చేద్దాం అనుకుంటున్నారు అమాయకంగా. తెలంగాణ ఒక రాష్ట్రమైందని ఇక్కడ కేసీఆర్ ఉండడనే విషయాన్ని మర్చిపోతున్నట్టున్నారు. మా వాటాలో ప్రతి నీటి చుక్కను ఎట్లా వినియోగించుకోవాలనో మాకు బాగా తెలుసు. కేసీఆర్ గారు ఒక గొప్ప ఆలోచనతోని, ఒక విజ్ఞతతోని, మానవీయ కోణంలో ఇచ్చిన అవకాశాన్ని కూడా జారవిడ్చుకొని మూర్ఖంగా ఏకపక్షంగా అహంకార దూరంతో పోతున్నారు. జల విద్యుత్ ఉత్పత్తిని ఆపమని చెప్పే హక్కు ఎవరికి కూడా లేదు. ఏ కమిటీకి, ఏ కమిషన్లకు ఎవరికి కూడా లేదు. తప్పకుండా అందులో నీళ్ళు అందుబాటులో ఉన్నంతసేపు విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతాం. మమ్మల్ని ఆపే శక్తి ఎవరికి లేదు, మమ్మల్ని ఆపమని అడిగే హక్కు కూడా ఎవరికి లేదు. మీ దగ్గర ఉన్న పరిపాలన ప్రజలకు ఏం చేయాలనో మీకు ఆలోచన లేదు. ఇక తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజల గురించి మీరు ఆలోచించక అసలే లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నీళ్ళు వాళ్ళ ఆలోచన కూడా వారికి ఏం లేదు. ఇక ఆయన హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న ఆంధ్రుల గురించి ఆయన ఆలోచించే పని లేదు. అన్ని రాష్ట్రాల ప్రజలాగానే వాళ్ళు మా అతిథులు వాళ్ళకి ఎక్కడే లేదు. రాష్ట్రంలో నేటి నుంచి పాఠశాల విద్యార్థులకు టీవీ పాఠాలు మొదలు కానున్నాయి. గతేడాది ప్రత్యక్ష తరగతులు జరగనందున కింది తరగతుల పాఠ్యాంశాలపై అవగాహన పెంచేందుకు రోజుకో మాధ్యమానికి అరగంట పాటు పాఠాలు ప్రసారం చేయనున్నారు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాలు కలిపి దూరదర్శన్ యాదగిరి, టీశాట్, విద్యా ఛానల్ ద్వారా రోజుకు 8 గంటల పాటు పాఠాలు ప్రసారమవుతాయి. గరిష్టంగా 10వ తరగతి విద్యార్థులు రోజుకు 2 పీరియడ్లు టీవీ పాఠాలు చూడొచ్చు. 3 నుంచి 10వ తరగతి వరకు 4 స్థాయిలుగా విభజించి బ్రిడ్జ్ కోర్సులను అందించాలని విద్యాశాఖ ప్రణాళికలు చేసింది. నేటి నుంచి సగం మంది ఉపాధ్యాయులు విధులకు వెళ్లాలని, సగం మంది ఇంటి నుంచే పనిచేయాలని విద్యాశాఖ తాజాగా జీవో జారీ చేసింది. ఇంటర్ విద్యార్థులకు నేటి నుంచి టీవీ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆర్థిక పరిస్థితుల కారణంగా విద్యార్థులు ఆన్లైన్ పాఠాలకు దూరమవుతున్నారు. టీవీలు ఉంటే కనెక్షన్లుండవు, స్మార్ట్ ఫోన్లుంటే ఇంటర్నెట్ ఉండదు. నెల నెల బిల్లులు కట్టలేక పాఠాలు వినలేకపోతున్నారు. గతేడాది 9, 10 తరగతి విద్యార్థులు మినహా ఏ తరగతుల్లోనూ 50% మించి ఆన్లైన్ పాఠాలు వినలేదు. నేటి నుంచి డిజిటల్ పాఠాలు చెప్పేందుకు విద్యాశాఖ సిద్ధం కాగా విద్యార్థులకు మాత్రం అవస్థలు తప్పేలా లేవు. కేజీ నుంచి పీజీ వరకు అన్ని తరగతులు ఆన్లైన్లోనే జరగాలని విద్యాశాఖ నిర్ణయించింది. గతేడాది పూర్తిగా ఆన్లైన్లో పాఠాలు జరిగినా చాలా మందికి బుర్రకెక్కలేదు. ఈ ఏడాది విద్యార్థులకు ఆ తిప్పలు తప్పేలా లేవు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 3159 పాఠశాలల్లో 2,34,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 1,12,000 మంది టీవీలు, 23,000 మంది సెల్ ఫోన్లు, కంప్యూటర్ల సాయంతో విద్య నేర్చుకున్నారు. 8,000 మంది పక్క విద్యార్థుల సాయం తీసుకుంటే 2,000 మంది పంచాయతీల్లో టీవీ పాఠాలు విన్నారు. 10,000 మందికి ఏ సౌకర్యమూ లేక విద్యకు దూరమయ్యారు. గతేడాది ఇంటింటా తిరిగి అవగాహన కల్పించామని ఈసారి మరిన్ని చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పెద్ద క్లాసు పిల్లలు ఆన్లైన్ క్లాసులు కొంచెం బాగానే విన్నారు. ఈ 3rd, 4th పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి కొంచెం వాళ్ళు వినలేకపోయింది. పనికి వెళ్ళడము, పేరెంట్స్ దగ్గర ఫోన్లు, టీవీ రీఛార్జ్ చేయించకపోవడం, ఫోన్లు రిపేర్ రావడము, టీవీ లేకపోవడము, సింగిల్ పేరెంట్స్ ఉన్న పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు. లాస్ట్ ఇయర్ 2nd ఉన్న వాళ్ళు ఇప్పుడు 3rd కి వచ్చేస్తారు. మొత్తం ఇంగ్లీష్ మీడియం కాబట్టి అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్ లో చెప్పాలి. ఆ పిల్లలకి ఏమి రాదు, ఏబిసిడీలు కూడా రావు. ఈ సంవత్సరం చాలా కష్టమైతే సార్. ఆ టీవీలో చూడడం వల్ల ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఫస్ట్ నుండి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు అని చెప్పేసి స్టార్ట్ చేస్తాం. ఈ టైంలో ఆ పిల్లలు మందులు వేయడం గానీ, ఇతనాలు వేయడం గానీ పేరెంట్సే తీసుకెళ్తారు. ఇంట్లో వాళ్ళు రానివ్వరు. వీళ్ళ దగ్గర ఫోన్లు ఉండవు, పోనీ టీవీలు ఉండవు. లాస్ట్ ఇయర్ కూడా ఇల్లు తిరిగినాం మేము. ఆన్లైన్ పాఠాలకు ఎక్కువ హాజరైంది 9, 10వ తరగతి విద్యార్థులే. 3 నుంచి 8వ తరగతి విద్యార్థుల హాజరు 50% మించలేదు. 1వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఏమీ చదువుకోకుండానే 3వ తరగతికి వచ్చారు. వీరికి ఆన్లైన్ పాఠాలు ఎలా అర్థమవుతాయోనని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. భౌతిక బోధన లేక విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10వ తరగతి విద్యార్థులకు జూమ్ యాప్ ద్వారా బోధించేందుకు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మా పాఠశాల చూసినట్టయితే లాస్ట్ ఇయర్ 240 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది. అదే విధంగా ఈ సంవత్సరం చూసినట్టయితే 10వ తరగతి విద్యార్థులకు మేము జూమ్ క్లాసులు ఏర్పాటు చేసి గ్రూప్ ఏర్పాటు చేసుకుని పాఠ్యాంశాన్ని బోధించాలని చెప్పేసి మేము ఒక భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ఈ 6th, 7th క్లాస్ గత సంవత్సరం చూసినట్టయితే 50% క్లాస్ మాత్రమే వినడం జరిగింది. ఆన్లైన్ క్లాస్ జరిగినప్పుడు మా ఉపాధ్యాయులు ఒక గ్రూపులుగా ఏర్పడి రోజొక గ్రామానికి వెళ్లి విద్యార్థులకు పాఠ్యాంశాలు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అంతకన్నా మెరుగైన ఫలితాలు రావడం కోసం అంతగా కృషి చేస్తామని చెప్పేసి మేము భావిస్తున్నాం. టీశాట్ యాప్ ద్వారా మరి అందరి పిల్లలకు అన్ని సబ్జెక్టులలో పాఠ్యాంశాలు అందడం లేదు. ముఖ్యంగా గత సంవత్సరం ఏమైందంటే మ్యాథ్స్ లో చాప్టర్ వైజ్ గా అన్ని పిల్లలకు అందలేదు. దాని కొరకు మేము ఏం చేయాలనుకున్నామంటే ఈ సంవత్సరము మరి అన్ని సబ్జెక్టులలో ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని ఒక జూమ్ యాప్ ద్వారా ఒక సబ్జెక్టు ప్రతిరోజు 20 నిమిషాల చొప్పున పిల్లలందరికీ కాంట్రాక్ట్ కావాలని మేము నిర్ణయించుకున్నాము. వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉంటే కూడా దాని ద్వారా మనం తీర్చగలుగుతామని మా యొక్క ఒపీనియన్ సార్.
గతేడాది అనుభవాల దృష్ట్యా మెరుగైన సేవలు అందించేందుకు ఉపాధ్యాయులు సన్నద్దమవుతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో తిరుగుతూ పిల్లలు తరగతులు వినాలని అవగాహన కల్పిస్తున్నారు. కోవిడ్ కట్టడికి కోట్లు ఖర్చు చేస్తున్న సర్కార్ విద్యార్థుల కోసం ట్యాబ్లు ఏర్పాటు చేసి ఇంటర్నెట్ కల్పించాలని కోరుతున్నారు. కనీసం 9, 10వ తరగతి విద్యార్థులకైనా ట్యాబ్లు అందిస్తే మేలని చెబుతున్నారు. వాళ్ళ ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడం వల్ల స్మార్ట్ ఫోన్ లేకపోవడం, నెట్ కనెక్షన్ లేకపోవడం, టీవీలు కూడా లేని పిల్లలు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే వాళ్ళే బీదవాళ్ళు, అట్లా చాలా మంది కూడా పిల్లలు నష్టపోవడం జరిగింది. దాన్ని అధిగమించాలంటే ప్రభుత్వం వారు గురుకుల పాఠశాలలో ఇస్తున్నట్టు ప్రతి విద్యార్థికి ఒక ట్యాబ్ ఇస్తే బాగుంటుంది. ట్యాబ్ ఇచ్చి వాళ్ళకి నెట్ కనెక్షన్ ఇస్తే దాదాపు 80-90% వరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని మా అభిప్రాయం సార్. ప్రత్యేకంగా 10వ తరగతి విద్యార్థులకు ఈ ట్యాబ్స్ ఒకవేళ విద్యార్థులకు కల్పించినట్లయితే తప్పనిసరిగా ఆన్లైన్ క్లాసెస్ వినగలుగుతారు. అదే విధంగా మేము కూడా ఆ జూమ్ యాప్ ద్వారా కూడా పిల్లలకు అనుమానాలను నివృత్తి చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఈ ట్యాబ్స్ ఏర్పాటు చేసినట్లయితే మనం తప్పనిసరిగా విద్యార్థుల లోపల కాస్త మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుతూ ఇస్తున్నాను. ఇప్పటికైనా ఆన్లైన్ విద్యను మరింత మెరుగుపరిచేందుకు సర్కార్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. చదువుకునే హక్కును ప్రతి విద్యార్థికి చేరువ చేసేలా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. నేటి నుంచి మరో 45 MMTS సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్ నుంచి లింగంపల్లి మార్గంలో 12 సర్వీసులు, లింగంపల్లి నుంచి హైదరాబాద్కు 12 సర్వీసులు నడుస్తాయని తెలిపింది. ఫలక్నుమా నుంచి లింగంపల్లి వయా రామచంద్రపురం 16 సర్వీసులు, లింగంపల్లి రామచంద్రపురం నుంచి ఫలక్నుమా వరకు 15 సర్వీసులు నడుస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది. ఇప్పటికే 10 MMTS రైళ్లు నడుస్తున్నాయని, వాటికి అదనంగా మరో 45 సర్వీసులు నడిపిస్తున్నామని అధికారులు తెలిపారు. మహాదివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిని ప్రత్యేక శ్రద్ధతో యాడా అధికారులు తీర్చిదిద్దుతున్నారు. కృష్ణశిలతో నిర్మించిన ప్రధాన ఆలయం శిల్పకళా వైభవం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఆలయ ముఖమండపంలో కాకతీయ స్తూపాలకు, ఆళ్వార్ల విగ్రహాలకు విద్యుత్ దీపాల అలంకరణ ఆకట్టుకుంటోంది. బెంగళూరు లైటింగ్ టెక్నాలజీతో ఆలయాన్ని బంగారు కాంతులు వెదజల్లే విధంగా లైటింగ్ను ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణశిలలతో నిర్మించిన సప్తరాజ గోపురాలు, గర్భాలయం ఎదురుగా దీపకన్యలు, మహాదర్పణం, ఇత్తడి దర్శనం వరుసల బిగింపు, గర్భాలయ ప్రవేశ ద్వారంపై ప్రహ్లాద చరితం ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ఆదిలాబాద్లో కోట్లాది రూపాయల విలువైన పురపాలక భూములకు రక్షణ లేకుండా పోతోంది. మున్సిపల్ కార్యక్రమాలతో సంబంధం లేని వ్యక్తులు వ్యూహాత్మకంగా చక్రం తిప్పుతుండటంతో పురపాలక సంఘం అభాసుపాలవుతోంది. అధికారులు సైతం సకాలంలో స్పందించకపోవడంతో స్థిరాస్తి వ్యాపారులకు అనుకూలంగా మారుతోంది. హైదరాబాద్ పురపాలిక పరిధిలోని ఖుర్షీద్ నగర్లో 10 కోట్లకు పైగా విలువ చేసే బల్దియా స్థలం ఉంది. గతేడాది లాక్డౌన్ సమయంలో కూరగాయల క్రయ విక్రయాల కోసం ఆగమేఘాల మీద కూరగాయల మార్కెట్కు కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. గతేడాది అక్టోబర్ 30న జరిగిన సర్వసభ్య సమావేశంలో 10 లక్షలకు పైగా నిధులు వెచ్చించి ఎర్రమట్టితో స్థలాన్ని చదును చేయించడంతో ఒక్కసారిగా ఆ స్థలం అందరి దృష్టిలో పడింది. ఆ స్థలాన్ని ఆనుకొని అంతర్రాష్ట్ర రహదారి వెళ్తుండటంతో స్థిరాస్తి వ్యాపారుల కన్నుపడింది. మున్సిపల్ కార్యకలాపాలతో సంబంధం లేని వ్యక్తులు మధ్యవర్తిగా చక్రం తిప్పడంతో మార్కెట్ ప్రారంభించే ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది. పైగా ఆ స్థలాన్ని ఫంక్షన్ హాల్కు కేటాయించే యత్నం జరుగుతోంది. కొంతమంది ఏకంగా ఓ నేత బహుమతిగా ఇచ్చారని గోడలపై రాయించడం అధికారుల దృష్టికి వచ్చినా ఎవరూ అటువైపు కన్నెత్తి చూడటం లేదు. పురపాలిక సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు క్షేత్రస్థాయి అమలుకు పొంతన లేకుండా పోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వపరమైన భూములను రోజు రోజుకు ఒక సర్వే నంబర్ మాయమవుతున్నాయి. పేదోళ్ళు ఏదో కోనలు ఇల్లు కట్టుకున్నారు అని అంటే పోలీసుల సహకారంతో వాళ్ళకి ఎత్తేస్తున్నారు. అదే స్థిరాస్తి వ్యాపారస్తులు కబ్జా చేసుకుంటే వాళ్ళకి మాత్రం ఏమన్నారు, తిరిగి లోపటి నుంచి సహకారం అది అందించి వాళ్ళు అట్లే ఉంటారు. తీర్మానం ఒకటి చేస్తారు, దాంట్లో అమలు మాత్రం అయ్యేది ఏం లేదు. ఇక్కడ మొత్తం శూన్యమే ఉన్నది. కాబట్టి దయచేసి ఇల్లు లేని పేదలకు వాళ్ళు కట్టడానికి ఇవ్వండి. మాయం చేసిన ల్యాండ్ తిరిగి వాళ్ళకు రప్పించుకోవాలని మేము కోరుతున్నాం. మున్సిపల్ ఆమోదం ప్రకారం పొంది ఖుర్షీద్ నగర్ లో ఒక ఏరియాలో మార్కెట్ యార్డ్ కోసం నిర్మించిన భూమిని అన్యాక్రాంతంగా వదిలేస్తున్నారు. అలాగే దానికి సంబంధించినటువంటి ఖర్చులను మాత్రం పాస్ చేసుకుంటున్నారు. కానీ ఈ రోజు అది ఎవరికో దారదత్తంగా ఇచ్చినట్టు జరుగుతుంది. ఇలా అయితే మున్సిపల్ సంబంధించినటువంటి ఆదాయము స్థలం కూడా వృధాగా పోతుంది. ఎవరో అన్నోన్ పర్సన్స్ వచ్చి దాన్ని కబ్జా చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ రోజు 2 ఎకరాల భూమిని మార్కెట్ యార్డ్ కోసం అని కేటాయించి దాన్ని పాస్ చేసుకుని 10 లక్షల వ్యయంతో నిర్మించారు. కానీ అది ఇప్పటికీ ఎవరికి సదుపాయంగా లేదు. ఖుర్షీద్ నగర్ స్థలాన్ని కూరగాయల మార్కెట్ కోసం కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదముద్ర వేసిన
చేసినట్లు తెలిపిన అధికారులు స్థిరాస్తి వ్యాపారుల ప్రయత్నాలు తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. 9 నెలల కిందే కూరగాయల మార్కెట్ కోసం పనులు ప్రారంభించినా మధ్యలో ఆగిపోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. అలాంటిది ఏది ఇప్పటివరకు నా దృష్టికి రాలేదు. ఇంతకుముందు ఒకవేళ కోవిడ్ దృష్ట్యా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే వెండర్స్ ఉన్నారో హోల్సేల్ మార్కెట్ అది అక్కడ నుంచి శివాజీ చౌక్ నుంచి షిఫ్ట్ చేస్తూ అక్కడ కొంతమందికి అడిషనల్ కలెక్టర్ గారి ద్వారా కేటాయించడం జరిగింది. అట్లాంటిది ఎవరైనా ప్రైవేట్ గానే స్థిరాస్తి వ్యాపారులు అలాంటి వ్యాపారులకు సంబంధం లేకుండా మున్సిపల్ కు సంబంధించిన ఏ ప్రాపర్టీ అయినా కూడా దాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా 100% మేము ఎఫర్ట్స్ పెడతాం. మా మున్సిపల్ ఆస్తుల పరిరక్షణ ధ్యేయంగా మా టౌన్ ప్లానింగ్ విభాగం కూడా పనిచేస్తుంది. ప్రజల అవసరాలను పరిగణకు తీసుకొని ప్రభుత్వ కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి, కానీ దానికి భిన్నంగా చేయకూడదు. కానీ ఇక్కడ అలాగే జరుగుతుంది. కూరగాయల వ్యాపారం కోసం కేటాయించిన ఈ స్థలాన్ని ఫంక్షన్ హాల్ కోసం మార్చే ప్రయత్నం జరుగుతుంది. అయినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఇంతకీ ఆ ఫంక్షన్ హాల్ వెనుక చక్రం తెప్పుతున్న నేత ఎవరనేది తేలాల్సి ఉంది. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.